హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ప్లేస్ ఆఫ్ సప్లైకి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో ప్లేస్ ఆఫ్ సప్లై, వాట్ ఈస్ ప్లేస్ ఆఫ్ సప్లై? మన ప్లేస్ ఆఫ్ సప్లై గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి కదా. ఈ ట్యాక్సెస్లో ఏ ట్యాక్సెస్ ఎప్పుడు వేయాలి, ఐజిఎస్టీ ఎప్పుడు వేయాలి అండ్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఎప్పుడు వేయాలి? ఇంటర్ స్టేట్ ఉన్నప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ వేస్తాము, ఇంటర్ స్టేట్ ఉన్నప్పుడు ఐజిఎస్టీ వేస్తాము. దీన్ని ఇంటర్ స్టేట్ ఎప్పుడు అంటాము, ఆ ఇంటర్ స్టేట్ ఎప్పుడు అంటాము, దాన్ని బేస్ చేసుకుని చెప్పేదే ప్లేస్ ఆఫ్ సప్లై. సో ప్లేస్ ఆఫ్ సప్లైలో ఏముంటాయి, గూడ్స్ని ఉందా ఆర్ సర్వీసెస్లో ఉందా, సర్వీసెస్ని బేస్ చేసుకొని కొన్ని గూడ్స్ని బేస్ చేసుకొని ఉంది. టోటల్గా ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఓన్లీ ఒక 4 సెక్షన్స్తో కంప్లీట్ అయిపోతుంది. సో 4 సెక్షన్స్ మీకు తెలిస్తే completed of POS, that is place of supply. What is that sections? Section 10, section 11, section 12, section 13. సెక్షన్ 10-11 వచ్చేసి గూడ్స్కి రిలేటెడ్, సెక్షన్ 12-13 వచ్చేసి సర్వీస్కి రిలేటెడ్. సెక్షన్ 10 వచ్చేసి గూడ్స్కి సంబంధించి ఉన్నప్పుడు సప్లయర్ అండ్ రిసిపియంట్ బోత్ వచ్చేసి ఇండియాలో ఉన్నప్పుడు. ఒకవేళ సెక్షన్ 11 ఎప్పుడంటే సప్లయర్ ఆర్ రిసిపియంట్ ఎవరో ఒకరు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ సర్వీసెస్లో సెక్షన్ 12 ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, సప్లయర్ అండ్ రిసిపియంట్ బోత్ ఇన్సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు, ఇది సర్వీస్కి రిలేటెడ్. అండ్ సెక్షన్ 13 ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, సప్లయర్ ఆర్ రిసిపియంట్ ఎవరో ఒకరు అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు. ప్లేస్ ఆఫ్ సప్లైని డిసైడ్మెంట్ చేసేది ఈ సెక్షన్స్ బేస్ చేసుకొని చేస్తాము. సో టోటల్గా కంపేరర్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ది సెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ సప్లైస్ విచ్ ఈజ్ ప్లేస్ ఆఫ్ సప్లై వేర్ గూడ్స్ ఆర్. సో డొమెస్టిక్ సప్లై అన్నాడు అంటే సప్లయర్, రిసిపియంట్ బోత్ ఇన్సైడ్ ఇండియా ఉన్నారు. గూడ్స్ అంటే సెక్షన్ 10కి వచ్చేస్తుంది. సెక్షన్ 10(1)(a). ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది, ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ గూడ్స్ అట్ విచ్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ టర్మినేట్ ఫర్ డెలివరీ ఆఫ్ ద రిసిపియంట్. సో ఎక్కడైతే గూడ్స్ టర్మినేట్ అయితే ఉంటో, ఎక్కడైతే గూడ్స్ని డెలివరీ ఇస్తామో ఆ ప్లేస్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అనుకుంటాము యాజ్ పర్ సెక్షన్ 10(1)(a) ప్రకారం. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై టు ఏ పర్సన్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ థర్డ్ పర్సన్. ఒక పర్సన్ చెప్పినాడు ఇంకొక పర్సన్కి గూడ్స్ ఇవ్వమని, ఇట్లా థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు ఇక్కడ సెక్షన్ 10(1)(b) అప్లికబుల్ అవుతుంది. ఇది కూడా డొమెస్టిక్కే అండ్ బోత్ వచ్చేసి ఇక్కడే ఉన్నారు. అండ్ గూడ్స్కి రిలేటెడ్ అంటే సెక్షన్ 10 అప్లికబుల్ వస్తుంది. సో సెక్షన్ 10(1)(b) అని చెప్తుంది. అంటే ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అయినాడు కదా, ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ కావడం వల్ల ఇక్కడ 2 ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఒకటి సెక్షన్ 10(1)(b), ఒకటి బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ ఒకటి, అండ్ ఇంకొకటి నార్మల్ షేర్గా బుక్ చేసుకుంటాము. బిల్ టు షిప్ ఎవరైతే పర్సన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ థర్డ్ పర్సన్ అంటున్నాం కదా, ఆ థర్డ్ పర్సన్ వచ్చేసి ప్రిన్సిపల్ అవుతాడు. ఎవరైతే సప్లయర్ చేస్తున్నారో అండ్ ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళకి బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్, ఈ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి ఒక ఇన్వాయిస్ వేస్తాము. అండ్ ఈ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎవరైతే రిసిపియంట్ గూడ్స్ రిసీవ్ చేసుకున్నారో వీళ్ళిద్దరికి ఒక ఇన్వాయిస్ వేస్తాము. అది సెక్షన్ 10(1)(a) ప్రకారం. అంటే ఎక్కడైతే డెలివరీ అయితే ఆ ప్లేస్ని ప్లే చేసుకొని, దట్ ఈస్ ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు. బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ తీసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆర్ సప్లైడ్ ఆన్ బోర్డ్ ఆర్ కన్వేయన్స్ ఆఫ్ గూడ్స్. సో వెజిల్, ఎయిర్క్రాఫ్ట్, ట్రైన్ ఆర్ మోటార్ వెహికల్స్లో గూడ్స్ని కానీ మనం వేస్తుంటే బోర్డ్ ఆర్ కన్వేయన్స్ ఉన్నప్పుడు సెక్షన్ 10(1)(e) అప్లికబుల్ అవుతుంది. సో గూడ్స్ అన్నామంటే ఖచ్చితంగా సెక్షన్ 10 వస్తుంది. ఒకవేళ సర్వీస్ అన్నప్పుడు సెక్షన్ 12 ఆర్ 13 పోతుంది. ఇండియానా అవుట్ సైడ్ ఇండియానా బేస్ చేసుకుంటాము. సో ఇక్కడ గూడ్స్ అన్నప్పుడు ఫస్ట్ 10కి తీసుకుంటాము. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, ప్లేస్ ఆఫ్ లొకేషన్. ఎక్కడైతే గూడ్స్ని టేకెన్ ఆన్ బోర్డ్లోకి తీసుకుంటామో అంటే చేస్తామో ఆ ప్లేస్ని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ లొకేషన్ ఆఫ్. ఒకవేళ అది సర్వీస్కి రిలేటెడ్ అంటే ఇక్కడ గూడ్స్కి అడిగినారు, సర్వీసెస్కి అడిగినారు. గూడ్స్కి అయితే సెక్షన్ 10(1)(e) అప్లికబుల్ అయితే, సర్వీస్కి అయితే సెక్షన్ 10(12)(10) ఆర్ 13(11) అప్లికబుల్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ షెడ్యూల్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ ఆఫ్ దట్ కన్వెన్స్ ఫర్ ద జర్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 10(12)(10) ఆర్ 13(1). అంటే ఫస్ట్ షెడ్యూల్ పాయింట్ ఎక్కడుందో ఆ ప్లేస్ని తీసుకుంటాము. అంటే ఇక్కడ మిడిల్ డ్రాప్స్ ఉండొచ్చు, మిడిల్లో వేరే చోట ఎక్కడైనా గూడ్స్ని తీసుకుంటుంటే ఆ ప్లేసే తీసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ పాయింట్ ఎక్కడుందో ఆ ప్లేస్ని తీసుకుంటాము. అది సర్వీసెస్కి రిలేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? క్వశ్చన్ నెంబర్ 4లో వచ్చేసి ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడుందని బేస్ చేసుకుంటాము. ఇది రోడ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రమ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటే ఆ పర్సన్ రిజిస్టర్ అయినాడా, రిజిస్టర్ కాలేదా, రిజిస్టర్ అయితే ఎట్లా, రిజిస్టర్ కాకుంటే ఎట్లా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్లేస్ అయితే తీసుకుంటాము. ఒకవేళ అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఒక స్టేట్ కాకుండా డిఫరెంట్ స్టేటస్లో ఉంటే ఎట్లుంటుంది అనేది. కూల్ బడీ, కూల్. ఓకే,
వేర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్. ఒకవేళ మోర్ దెన్ వన్ స్టేట్లో ఉంటే ఓకే ఓకే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్ ఉంటే సప్లై ఆఫ్ సర్వీస్ ఇక్కడ ఏం చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. సర్వీస్ అంటే మనకి కంపల్సరీ సెక్షన్ 12 ఆర్ 13 వస్తుంది. అండ్ ఇండియాలో లోడ్ వేస్తున్నామంటే సెక్షన్ 12 అప్లికబుల్ వస్తుంది. సో సెక్షన్ 12 డొమెస్టిక్ సప్లైస్ కాబట్టి. సో ఈ కేసులో ఏం తీసుకోవాలి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫస్ట్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా అవి చూసుకోవాలి. ఒకవేళ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది ఆబ్సెంట్ అయితే అదర్ రీజనబుల్ బేసిస్లో తీసుకోవాలి. అదర్ రీజనబుల్ బేసిస్ అంటే రూల్ 4 ఆఫ్ IGST తీసుకుంటాము. సో ఇన్ కేస్ ఆఫ్ ఆబ్సెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ బిట్వీన్ సప్లయర్ ఆర్ రిసిపియంట్, the proportion value of service supplied in different states is computed on basis of area of immovable property in each state or union territory తీసుకోవాలి. సో ఎంతైతే ఏరియా బేసిస్లో తీసుకోవాలి ఆ ప్లేసెస్కి, ఆ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ సప్లై ఎంతైతే ప్రొవైడ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకోవడానికి. నెక్స్ట్ వాట్ వుడ్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవైడెడ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఒక ఈవెంట్ చేస్తున్నాను అనుకోండి, ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆర్గనైజింగ్ అండ్ ఈవెంట్ అట్లాంటి కేసెస్లో ఏముంటుంది, ఫర్ ఆర్గనైజింగ్ స్పోర్ట్సింగ్ ఈవెంట్ ఫర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ విచ్ హీ హ్యాస్ మల్టిపుల్ స్టేట్స్. సో మల్టిపుల్ స్టేట్లో మనం ఒకటేసారి ఒక ఆర్గన్ రన్ చేస్తుంటే, అంటే ఒక పార్టీ రన్ చేస్తుంటే, ఒక ఈవెంట్ రన్ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో ఎట్లుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎవరైతే రిసిపియంట్ ఉన్నారో మనకు చెప్పిన పర్సన్ ఒక వీఆర్ ఆర్గనైజింగ్ ద ప్రోగ్రామ్. సో మనకు అతనికి ఒకరు కాంటాక్ట్ ఇచ్చింటారు. ఆ రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో ఆ రిసిపియంట్ రిజిస్టర్డ్ అయినాడా కాలేదా. రిసిపియంట్ రిజిస్టర్ అయినాడా, ఓకే. రిజిస్టర్ అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోండి. ఒకవేళ రిసిపియంట్ అనే పర్సన్ రిజిస్టర్ కాలేదా, ఈవెంట్స్ ఎక్కడ జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుందా, చెన్నైలో జరుగుతుందా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా, డిఫరెంట్ స్టేట్లో జరుగుతుంది అనుకోండి, డిఫరెంట్ స్టేట్స్ ఇన్వాయిసెస్ రైట్ చేయాలి. దట్ ఈజ్ ఈవెంట్ ఎక్కడ యాక్చువల్లీ హెల్డ్ అవుతున్నది చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సిన్స్ ఈవెంట్ ఈజ్ హెల్డ్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్, సో మల్టిపుల్ స్టేట్లో అవుతుంది. అండ్ కన్సల్టేటెడ్ అమౌంట్ ఈజ్ చార్జ్ టు సచ్ సర్వీసెస్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి డిమ్డ్ టు ఈచ్ స్టేట్ ఇన్ ప్రపోర్షన్ టు వాల్యూ ఫర్ సర్వీసెస్ డిటర్మైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇన్ టు ఇన్ దిస్ రిగార్డ్స్. సో డిఫరెంట్ ప్లేసెస్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సర్వీసెస్ కాబట్టి సెక్షన్ 12 వచ్చింది. అండ్ ఇక్కడ ఏమన్నా అగ్రిమెంట్ ఉందా ఫస్ట్ చూసుకోవాలి. అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ ప్రకారం పోవాలి, అగ్రిమెంట్ లేకుంటే రూల్ 5. సో ఇందాక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి రూల్ 4 ఆఫ్ IGST అండ్ ఇక్కడ ఈవెంట్స్కి సంబంధించి అయితే రూల్ 5 తీసుకుంటాం. రూల్ 5లో ఏం చెప్తారు, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ గ్యాప్. సో గ్యాప్ని బేస్ చేసుకోండి అని చెప్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ మెయిల్ కొరియర్ వేర్ బోత్ సప్లయర్ అండ్ రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ఇది గూడ్స్ వచ్చింది ఇండియాలో ఉన్నాయంట. సో సెక్షన్ అప్లికబుల్ వస్తుంది. సో మనం ఇక్కడ గూడ్స్ అని మీరు అనుకుంటే మనది రాంగ్ అజంప్షన్. అంటే సెక్షన్ 10, 11కి పోయినా అంటే సెక్షన్ 10కి పోయినా అంటే ఎందుకు గూడ్స్ వచ్చిందని. సో ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ మీన్స్ సెక్షన్ 12 ఆర్ 13 వస్తుంది. సెక్షన్ 12 ఆర్ 13 రాదు, ఎందుకంటే లొకేటెడ్ ఇన్ ఇండియా. సో 12 వస్తుంది. సో 12 ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ రిజిస్టర్డ్ ద లొకేషన్ ఆఫ్ సర్వీస్ సచ్ పర్సన్ హీస్ ప్లేస్ ఆఫ్ సప్లై. సో రిజిస్టర్ పర్సన్ రిసిపియంట్ అనేవాడు రిజిస్టర్ పర్సన్ అయితే ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ఆఫ్ సచ్ పర్సన్. ఒకవేళ ఆ పర్సన్ రిజిస్టర్ కాలేదా, ఎక్కడ గూడ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఫర్ ట్రాన్స్పోర్టేషన్కి, ఫర్ ద గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్ అవుట్ సైడ్ ఇండియా అయితే డెస్టినేషన్ ఆఫ్ సచ్ ప్లేస్ తీసుకోవాలి. సో గూడ్స్ని ఎక్కడ హ్యాండెడ్ ఓవర్ చేస్తున్నామో అది తీసుకోవాలి. ఒకవేళ అవుట్ సైడ్ ఇండియాకి అయితే ఎక్కడ టర్మినేట్ అవుతుందో ఆ ప్లేస్ తీసుకోవాలి. అది సెక్షన్ 12(8). అవుట్ సైడ్ ఇండియా అయినా కూడా మీకు సెక్షన్ 13 ఎందుకు రాలని మీకు డౌట్ రావచ్చు. సెక్షన్ 13 అప్లికబిలిటీ ఎప్పుడు, లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆర్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు. ఇక్కడ లొకేషన్ ఆఫ్ సప్లయర్, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుట్ సైడ్ ఎవరికి పోవడం లేదు, ఓన్లీ జస్ట్ గూడ్స్ అవుట్ సైడ్ పోతుంది. గూడ్స్ అవుట్ సైడ్ పోతే మనం సెక్షన్ మారదు, ఓన్లీ రిసిపియంట్ సప్లయర్ బేస్ చేసుకునే సెక్షన్స్ మారుతాయి. నెక్స్ట్ వాట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఈ పర్సన్స్ ట్రావెల్ ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ. సో సర్వీసెస్ మీన్స్ సెక్షన్ 12 ఆర్ 13 వస్తుంది. సెక్షన్ 12 ఆర్ 13. సో ముంబై టు ఢిల్లీ అంటే ఇండియాలో. సో సెక్షన్ 12 వచ్చేస్తుంది. సెక్షన్ 12(9) అప్లికబిలిటీ వస్తుంది. సో ఇఫ్ ద పర్సన్ ఈజ్ రిజిస్టర్డ్ అంటే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. పర్సన్ రిజిస్టర్ అయినా అంటే ట్రాన్స్పోర్టేషన్ సప్లై ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటే ఆ పర్సన్ రిసిపియంట్ పర్సన్ రిజిస్టర్ పర్సన్ అయితే ఆ రిజిస్టర్ పర్సన్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి పోతున్నాము, ఫ్రమ్ ముంబై నుంచి పోతున్నాం అంటే మన ముంబైయే మన యొక్క లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అయి ఉంటుంది. ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ రిజిస్టర్, ఒకవేళ
అతను రిజిస్టర్ కాకుంటే అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు అంటే ప్లేస్ వేర్ హీ ఎంబ్రాక్స్ అంటే అతని జర్నీ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాడు యాజ్ పర్ సెక్షన్ 12(9) ప్రకారం ఆ ప్లేస్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ టు చెన్నై పోతున్నా అండ్ చెన్నై టు ఆంధ్రప్రదేశ్ వస్తున్నా. నేను రిజిస్టర్ పర్సన్ అనుకోండి. బోత్ కేసెస్లో నేను లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఒకవేళ నేను రిజిస్టర్ పర్సన్ కాకుంటే లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ తీసుకోవాలి. లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ అంటే ఈ కేసులో లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ కాదు, ఏదైతే నేను జర్నీ స్టార్ట్ చేస్తానో అంటే ఆ జర్నీ స్టార్ట్ చేసిన ప్లేస్ని తీసుకోవాలి. అప్పుడు ఏపీ టు చెన్నై పోతున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు తీసుకుంటాము. అండ్ చెన్నై నుంచి ఏపీకి వచ్చేటప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు తీసుకుంటాము. అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అది కేసు అనమాట. సో లొకేషన్ ఆఫ్ పర్సన్ రిజిస్టర్ పర్సనా ఆర్ నాన్ రిజిస్టర్ పర్సనా? రిజిస్టర్ పర్సన్ అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ తీసుకోవాలి. రిజిస్టర్ పర్సన్ కాకుంటే వేర్ ఈ ఎంబ్రాక్స్ దట్ ఈస్ అంటే బయలుదేరిన ప్లేస్, అతను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడో ఆ ప్లేస్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ మొబైల్ కనెక్షన్స్? కెన్ ఇట్ బి లొకేషన్ ఆఫ్ సప్లయర్? సో లొకేషన్ ఆఫ్ సప్లయర్ తీసుకుంటే కన్జంప్షన్ బేస్డ్ అనేది ల్యాబ్స్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పినారు మనకి, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ఫర్ మొబైల్ కనెక్షన్స్ ఉన్నప్పుడు కెనాట్ బి ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ మొబైల్ కంపెనీస్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఇన్ మల్టిపుల్ స్టేటెస్ అండ్ మెనీ స్టేటెస్ ఇన్ యాజ్ ఇంటర్ స్టేట్ అవుతుంది. సో మనకి కన్జంప్షన్ బేస్ అనేది బ్రోకెన్ ఇఫ్ ద లొకేషన్ ఆఫ్ సప్లయర్ తీసుకుంటే. సో అట్లాంటి కేసెస్లో ఏం తీసుకోవాలి? ఆల్ ద రెవెన్యూ మే గో ఫ్యూ స్టేట్స్ వేర్ ద సప్లయర్ ఈస్ లొకేటెడ్. క్వశ్చన్ చెప్పినది రాంగ్ అని ప్రూవ్ చేసేసినాము. సో ఇప్పుడు ఏం చెప్పాలి? ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పాలి. ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ మొబైల్ కనెక్షన్. ఆ మొబైల్ కనెక్షన్ అనేది పోస్ట్ పేడా ఆర్ ప్రీపేడా చూసుకోండి. అది పోస్ట్ పేడ్ అయితే లొకేషన్ ఆఫ్ బిల్లింగ్ అడ్రస్ ఆఫ్ రిసిపియంట్, బిల్లింగ్ అడ్రస్ ఏది పెడుతున్నామో పోస్ట్ పేడ్ తర్వాత పే చేస్తున్నామంటే ఏమి బిల్లింగ్ అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. ఒకవేళ ప్రీపేడ్ అంటే ముందరనే పేమెంట్ చేస్తున్నాం అనుకోండి, వేర్ పేమెంట్ కనెక్షన్ ఈజ్ రిసీవ్డ్. ఆర్ ఒకవేళ ఈ ప్రీపేడ్ ఓచర్స్ అనుకోండి, ప్రీపేడ్ ఓచర్స్ ఎక్కడైతే సేల్ చేస్తున్నామో ఆ సేల్ చేసిన ప్లేస్ని మనం తీసుకోవాలి. సో ఇది పోస్ట్ పేడా ప్రీపేడా? పోస్ట్ అంటే రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ తీసుకోండి, రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ తీసుకోండి. ప్రీ అన్న అనుకోండి ఎక్కడైతే పేమెంట్ రన్ అవుతుందో, అంటే నేను చెన్నైలో వెళ్ళి చెన్నైలో రీఛార్జ్ చేసుకున్నాను అనుకో, చెన్నై ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకవేళ నేను ఈ పర్సన్ వచ్చేసి పోస్ట్ పేడ్ కనెక్షన్ అనుకోండి, నేను చెన్నైలో తీసుకున్నప్పటికీ నా యొక్క రిసిపియంట్ అడ్రస్ నాది ఏపీనే ఉంటుంది కాబట్టి ఏపీనే తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏ పర్సన్ ఫ్రమ్ ముంబై టు కులీ మనాలి అండ్ టేక్ సమ్ సర్వీసెస్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో మీరు బ్యాంక్ నుంచి సర్వీసెస్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంక్ నుంచి సర్వీసెస్ తీసుకుంటే ఆ బ్యాంక్ మనకి ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది? మనం ఆ బ్యాంక్లో సర్వీస్ మనకి అకౌంట్ ఉందా లేదా? అకౌంట్ ఉంటే ఒకళ్ళక్కడ ఉంటుంది, అకౌంట్ లేకుంటే ఒకళ్ళక్కడ ఉంటుంది. అకౌంట్ ఉందనుకోండి అంటే సర్వీసెస్ నాట్ లింక్ టు ద అకౌంట్ అయితే అప్పుడు లొకేషన్ ఆఫ్ సప్లయర్ అంటే నేను కులీ మొనాలిలో తీసుకున్న తర్వాత కులీ మొనాలి విత్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకవేళ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, అకౌంట్ ఉన్నందుకు వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే నా యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ సప్లయర్ రికార్డ్స్లో ఏ అడ్రస్ ఉందో ఆ ప్లేస్ తీసుకోవాలి. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఆన్ ద రికార్డ్స్ ఆఫ్ సప్లయర్ తీసుకోవాలి. నెక్స్ట్ అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఫ్రమ్ గురుగ్రామ్ ట్రావెల్ బై ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాం? ముంబై టు ఢిల్లీ పోతున్నాం. అండ్ గెట్స్ ఇట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ డస్ ఇన్ ముంబై. సో ఇన్సూరెన్స్ సర్వీసెస్ తీసుకున్నాము ఇన్ మిడిల్ ఆఫ్ దట్ వన్. సో ఇది సర్వీసెస్ అంటే సెక్షన్ 12 అప్లికబిలిటీలోకి వస్తుంది. అండ్ ముంబై టు ఢిల్లీ అన్నారు, సో విత్ ఇన్ ఇండియా కాబట్టి సెక్షన్ 12 అప్లికబిలిటీలోకి వస్తుంది, 13 రాదు. సో ఎప్పుడైతే మనం ఇన్సూరెన్స్ తీసుకున్నామో మన అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఎక్కడైతే మనం లొకేషన్ ఆఫ్ రిసిపియంటో ఆ రిసిపియంటే తీసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా? గురుగ్రామ్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో గురుగ్రామే నా లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుతాయి. సో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ విల్ బి గురుగ్రామ్ తీసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే. ఒకవేళ నేను రిజిస్టర్డ్ పర్సన్ అయితే నా యొక్క అడ్రస్ ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ సర్వీస్ ఇన్సూరెన్స్ పాలసీలో ఆ అడ్రస్ని తీసుకోవాలి. నెక్స్ట్ XYZ ఏ రిజిస్టర్డ్ ఇన్ రాజస్థాన్ రిసీవ్డ్ లీగల్ సర్వీసెస్. సో ఏం సర్వీసెస్ తీసుకున్నారు? లీగల్ సర్వీసెస్ తీసుకున్నారు. రిజిస్టర్డ్ ఇన్ రాజస్థాన్. సో రిసిపియంట్ వచ్చేసి రాజస్థాన్లో ఉన్నాడు. సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకున్నాము అంటే సప్లయర్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకున్నాము అంటే ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్. అండ్ దానికి సంబంధించి కన్సిడరేషన్ ఉంది. €8 వాజ్ పేడ్ బై ద కంపెనీ. కన్సిడరేషన్ కొన్ని ఉంది. అండ్ అన్రిలేటెడ్ పర్సన్ నుంచి మనం తీసుకున్నాము. సో ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ అవుతుంది. నెక్స్ట్ డిటర్మైన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ సర్వీసెస్. సో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఆర్ లొకేషన్ ఆఫ్
సప్లయర్ ఎవరో ఒకరు అవుట్ సైడ్ ఇండియా ఉంటే అండ్ ఇది సర్వీస్ కాబట్టి సెక్షన్ 13 అప్లికబిలిటీలోకి వస్తుంది. సెక్షన్ 13కి ఏం చెప్తారు, సర్వీస్ ప్రొవైడెడ్ అవుట్ సైడ్ ఇండియా, రిసిపియంట్ ఇన్ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి డిటర్మైన్ ఇన్ సెక్షన్ 13 ప్రకారం తీసుకుంటాం. సెక్షన్ 13లో ఏం చెప్తారు, ఒకవేళ మనకి స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేసిన ప్రొవిజన్స్లో ఉంటే దాని ప్రకారం తీసుకుంటుంది, లేదంటే జనరల్ ప్రొవిజన్స్లో తీసుకోవాలి. సో దట్ డాస్ కవర్డ్ అండర్ ఎనీ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 13. సో ద ప్లేస్ ఆఫ్ సప్లై దేర్ విల్ బి గవర్న్డ్ బై జనరల్ రూల్. జనరల్ రూల్లో ఏం చెప్తారు, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ విల్ బి ద లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ మన కేసులో ఎవరు, రాజస్థాన్లో ఉన్న పర్సన్ లీగల్ సర్వీసెస్ తీసుకున్నారు. సో రాజస్థాన్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. ఫర్దర్ ఇంకోటి మనం ఏం చూడాలి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ దట్ ఈస్ సెక్షన్ 11 సెక్షన్ క్లాస్ 11 డీల్ చేస్తుంది ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నప్పుడు. ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏమి అంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఉంటే, అంటే సప్లయర్ అవుట్ సైడ్ ఇండియా ఉండి, రిసిపియంట్ ఇన్ ఇండియా ఉండి, ప్లేస్ ఆఫ్ సప్లై కూడా ఇండియాలో ఉంటే మామూలుగా రెగ్యులర్గా ట్యాక్స్ ఎవరు పే చేయాలి, సప్లయర్ పే చేయాలి. బట్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు రిసిపియంట్ పే చేయాలి ఆన్ ది బేసిస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం నోటిఫికేషన్ నెంబర్ 10/2017 ప్రకారం. సో ఈ సర్వీసెస్ ఈజ్ సప్లైడ్ పర్సన్ లొకేటెడ్ ఇన్ నాన్ ట్యాక్సబుల్ టెరిటరీతో అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇండియాలోకి పంపిస్తే 2 పర్సన్ లొకేటెడ్ ఇన్ ట్యాక్సబుల్ టెరిటరీ, బట్ ఆ పర్సన్ అదర్ దెన్ NTOR అయి ఉండాలి, అంటే నాన్ ట్యాక్సబుల్ ఆనర్ రిసిపియంట్ అయి ఉండాలి. ద ట్యాక్స్ ఈజ్ పేయబుల్ బై రిసిపియంట్ ఆఫ్ సర్వీస్. అంటే నాన్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు, రిజిస్టర్డ్ పర్సన్ అయ్యి ఉండకూడదు. రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఆ పర్సన్ RCMలో పే చేసుకోవాలి. సో XY లిమిటెడ్ విల్ పే GST అండర్ RCM 5,000 పేడ్ టు అటార్నీ ఇన్ UK. సో మనం రిజిస్టర్ పర్సన్ కాబట్టి మనం పే చేస్తాం. ఒకవేళ మనం రిజిస్టర్డ్ పర్సన్ కాకుంటే, అన్రిజిస్టర్డ్ పర్సన్ కాకుంటే NTOR అయితే కాబట్టి మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకుంటుండే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? దమాని ఇండస్ట్రీస్ హ్యాస్ రిక్రూటెడ్ సూపర్ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో కొంతమందిని రిక్రూట్ చేసుకుంది ఆఫ్ గుజరాత్ ఆర్గనైజింగ్ ద గ్రాండ్ పార్టీ ఫర్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ న్యూ ప్రోడక్ట్ అట్ బెంగళూరు. సో ప్రోడక్ట్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు, బెంగళూరులో లాంచ్ చేస్తున్నారు. దమాని ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంది అండ్ గుజరాత్ కంపెనీకి రిక్రూటెడ్ సూపర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చేసి గుజరాత్లో ఉంది. అండ్ దమాని వచ్చేసి ముంబై పర్సన్. సో ముంబై పర్సన్ ఇతను. దమాని రిసీవింగ్ సర్వీస్ ఫ్రమ్ సూపర్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ వచ్చేసి గుజరాత్ సప్లయర్ అండ్ రిసిపియంట్ వచ్చేసి ముంబై. అండ్ వర్క్ అంటే ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, ఈవెంట్ వచ్చేసి బెంగళూరులో జరుగుతుంది. ఒకవేళ ఈ బెంగళూరులో కాకుండా దుబాయ్లో జరిగితే ఎట్లుంటుంది అనేది సినారియో. సో టోటల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, సర్వీస్ రన్ అవుతుంది, ఇండియాలో జరుగుతుంది. సో ఇట్లాంటప్పుడు సెక్షన్ 12 అప్లికబిలిటీలోకి వస్తుంది. సెక్షన్ 12(7) ఏం చెప్తారు, స్టిపులేట్స్ దట్ వెన్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్ ప్రొవైడెడ్ టు రిజిస్టర్ పర్సన్. ఆర్గనైజేషన్ చేస్తున్నాం కదా సర్వీసెస్ని, ఓకే ఎవరికి చేస్తున్నాము, రిజిస్టర్ పర్సన్కి చేస్తున్నామా. సో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. అండ్ ఇన్ ద గివెన్ కేసులో ప్రోడక్ట్ లాంచ్ అనేది అట్ బెంగళూరు ఈజ్ ఆర్గనైజ్డ్ బై దమాని ఇండస్ట్రీస్. ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బీ ద దమాని ఇండస్ట్రీస్. అంటే ఎవరు, రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో దమాని ఇండస్ట్రీస్. ముంబైలో రిజిస్టర్ అయినాక ముంబై విల్ బి ద టేకెన్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకవేళ ఆ ప్రోడక్ట్ లాంచింగ్ అనేది ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఏమైనా చేంజ్ అవుతాయంటే నో, అప్పుడు కూడా లొకేషన్ ఆఫ్ రెసిపియంట్ తీసుకుంటాము. ప్లేస్ ఆఫ్ సప్లై విల్ నాట్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? Priyanka Sales of Pune, Maharashtra entered into an agreement to sell goods to Bishat Enterprise of Barely under UP. సో ఒక సేల్స్ చేస్తుంది ఎవరు, ప్రియాంక. పూణే మహారాష్ట్ర ఎంటర్స్ ఇన్ అగ్రిమెంట్ సెల్ ఆఫ్ గూడ్స్ టు బిశాంత్. వీళ్ళతో అగ్రిమెంట్లో ఎంటర్ అయింది గూడ్స్ సేల్ చేయడానికి. వీళ్ళేమో మహారాష్ట్ర, వీళ్ళేమో ఉత్తరప్రదేశ్. ఓకే, వైల్ గూడ్స్ ఆర్ బీయింగ్ ప్యాక్డ్ ఇన్ పూణే ఆఫ్ ప్రియాంక సేల్స్ బిశాంత్ గాట్ ఫ్రమ్ సేల్ సిమాంగో. ఓకే, అదర్ పర్సన్ నుంచి వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే గూడ్స్ నా దగ్గరకు పంపించకుండా అక్కడికి పంపించమంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ థర్డ్ పర్సన్ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో గూడ్స్ కాబట్టి సెక్షన్ 10 అప్లికబిలిటీకి వస్తుంది. అందరూ ఇక్కడ ఇండియాలో ఉన్నారు కాబట్టి సెక్షన్ 10లో కూడా 1B ఒకటి వస్తుంది. అండ్ ఈ బిఏమి బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్స్. అండ్ ఇంకొకటి కూడా వస్తుంది, సెక్షన్ 10(1)A వస్తుంది. ఈ కేసులో ఏమవుతుంది, బిల్ టు షిప్లో ఎవరైతే సప్లయర్ ఉన్నారో, సప్లయర్ అండ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆన్ బిహాఫ్ ఆఫ్ పంపించేది, ఈ
బిల్ టు షిప్స్ ట్రాన్సాక్షన్ అండ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఈ పర్సన్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏదైతుందో ఆడికి ఒక ఇన్వాయిస్ వేస్తాము. అండ్ ఇక్కడ గూడ్స్ డెలివరీ టర్మినేట్స్ ఎక్కడైతుందో ఆ గూడ్స్కి అక్కడ కూడా ఒక ఇన్వాయిస్ ప్రొవైడ్ చేస్తాం. అదే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. సప్లై బిట్వీన్ ప్రియాంక సేల్స్ పూణే. ఇక్కడ బెయిలీ ఈ బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ వేర్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ బై సప్లయర్ వచ్చేసి ప్రియాంక సేల్స్ టు రిసిపియంట్. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈ డిటర్మైన్ ఇన్ సెక్షన్ 10(1)B ప్రకారం తీసుకుంటాం. బిల్ టు షిప్లో కాబట్టి 10(1)B అండ్ 10(1)B ఏం చెప్తారు, గూడ్స్ డెలివరీ బై సప్లయర్ టు రిసిపియంట్. సప్లయర్ టు రిసిపియంట్ బట్ రిసిపియంట్ గూడ్స్ అడిగి లేకుంటారు. గూడ్స్ ఎవరు అడిగినారు, ఆన్ బై అదర్ పర్సన్ డైరెక్షన్ ఆఫ్ ఎ థర్డ్ పర్సన్ వెదర్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆర్ అదర్వైజ్ ఆర్ మూవింగ్. జస్ట్ ఏ సెకండ్. Okay. Goods either by way of transfer of document, title, goods or otherwise, it shall deemed that the said third person has received the goods and place of supply of such goods shall be the principal place of business. సో ఎవరైతే మనకి ఆర్డర్ చెప్పినారో, ఎవరైతే మనకి థర్డ్ పర్సన్ చెప్పినారో ఆ పర్సన్ రిసీవ్ చేసుకున్నట్లు తీసుకుంటాము. సో ఆ పర్సన్కే బిల్లింగ్ వేస్తాము. అండ్ ఇన్ ద గివెన్ కేస్ ద డీమ్ దట్ బిశాంత్ హ్యాస్ రిసీవ్డ్ ద గూడ్స్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ బిశాంత్ విల్ బి టేకెన్. అకార్డింగ్లీ ప్లేస్ ఆఫ్ సప్లై బిట్వీన్ పూణే అండ్ బెరీలీ వీళ్ళిద్దరివి యూపీ. సో సిచ్యువేషన్ ఈజ్ అండర్ అనదర్ స్టేట్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై యాజ్ పర్ సెక్షన్ 1A ప్రకారం డిటర్మైన్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 10(1)B ప్రకారం డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 10(1)A ప్రకారం డిటర్మైన్ చేస్తాం. స్టిపులే దట్ వే సప్లై ఇన్వాల్వ్స్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ వెదర్ బై ద సప్లయర్ ఆర్ రిసిపియంట్ ఆర్ బై ఎనీ అదర్ పర్సన్. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సచ్ గూడ్స్ షెల్ బి లొకేషన్ ఆఫ్ గూడ్స్ at the time at which the momentum of goods terminated for delivery to recipient. Thus, place of supply in second case location of goods at a time when momentum of goods terminates. సో ఫస్ట్ దానిలో ఎక్కడైతే ప్రిన్సిపల్ ప్లేస్కి వేస్తామో, సెకండ్ దానిలో ఎక్కడైతే డెలివరీ ఇచ్చినామో ఆ ప్లేస్ని తీసుకుంటాము. నెక్స్ట్ 14th one, వాట్ ఈస్ దేర్ ఇన్ 14 క్వశ్చన్స్. మ్యూజిక్ సెరా ప్రైవేట్ లిమిటెడ్ బై నితీష్ దమాని ఏ ఫేమస్ సింగర్. సో ఇక్కడ ఒక సింగర్ ఉన్నాడంట. ఆ సింగర్ మ్యూజిక్ సెరా ప్రైవేట్ లిమిటెడ్కి ఓన్ ఉన్నాడు. అండ్ విషెస్ టు ఆర్గనైజ్ నితీష్ దమాని మ్యూజిక్ కాన్సర్ట్ ఇన్ గురుగ్రామ్. సో ఇతను గురుగ్రామ్ హర్యానాలో ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నా, ఒక సాంగ్ పాడాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాని సినిమా ఉంది బా, ఏది కృష్ణార్జున యుద్ధం. అతను అవుట్ సైడ్ కంట్రీలో ఉంటాడు. అతను వచ్చేసి ఇక్కడ వచ్చాడు. ఇక్కడ ఒక సాంగ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడు. సాంగ్ పర్ఫామ్ చేయడానికి ఒక పర్సన్ని మీట్ అవుతాడు. కేస్ సినారియో మొత్తం. సో అతను ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు వచ్చిన ఆడియన్స్ నుంచి టికెట్ కలెక్షన్ చేస్తుంటారు. ఈ టికెట్ కలెక్షన్ అనేది 500 అబోవ్ ఉందా, 500 బిలో ఉందా. 500 అబోవ్ ఉంటే ట్యాక్సబిలిటీలోకి వస్తాయి, 500 బిలో ఉంటే ట్యాక్సబిలిటీలోకి రాదు. అండ్ ఇక్కడ ఆ పర్సన్ ఎట్లుంటుంది, ఏం లేదు, ఎవరికి ట్యాక్సబుల్ అవుతుంది. సో ఇక్కడ మూడు ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ ఏం ఇన్వాల్వ్ అవుతుంది, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, అంటే నాని ఉన్నాడు కదా, నాని అండ్ ఆడియన్స్ ఒకటి అడ్మిషన్ ఆఫ్ మీటింగ్స్. తర్వాత నాని ఒక పర్సన్ని ఫోన్ చేసి నేను అరేంజ్ చేయాలనుకుంటా మీటింగ్ అంటే వాళ్ళు ఓకే అనుకుంటారు. ఎన్బిఎఫ్సి వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నాని అండ్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నానికి అండ్ ఆర్గనైజింగ్ ద మ్యూజిక్ క్యాంటర్కి. తర్వాత అతను ఎక్కడ పర్ఫామ్ చేస్తారు, హైదరాబాద్లో పర్ఫామ్ చేస్తారు. సో హైదరాబాద్ కాకుండా మనం ఇక్కడ హోటల్ దుమ్దాం అనుకుంటాము. సో సుప్రియ ప్రైవేట్ లిమిటెడ్కి అది వాళ్ళు ఆ కన్వెన్షన్ మ్యూజిక్ స్టేడియంని ప్రొవైడ్ చేసినది అనమాట, అకామిడేషన్, హోటల్ అలవెన్స్ ఇది. సో 3 ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయినవి. ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ అబౌవ్ సర్వీసెస్. ఇక్కడ ఏం జరిగింది, మొత్తం సర్వీసెస్ రన్ అయినవి. ఎక్కడి నుంచి, నాని నుంచి ఆడియన్స్కి ఒక సర్వీస్, అండ్ కంపెనీ నుంచి నానికి ఒక సర్వీస్, అండ్ స్టేడియం నుంచి కంపెనీకి ఒక సర్వీస్. మొత్తం సర్వీస్ అంటే సెక్షన్ 12 ఆ 13 రావాలి. సెక్షన్ 12 అప్లికబిలిటీలోకి వస్తుంది. బట్ మన కేసులో నాని కేసు తీసుకుంటే 13 వస్తుంది, ఎందుకంటే లొకేషన్ ఆఫ్ సప్లయర్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి. సో మనం నార్మల్ ఈ కేసులో తీసుకుంటే 12 వస్తుంది. ఈ కేసులో వాళ్ళంతా ఇండియాలోనే ఉన్నారు కాబట్టి. సో 12(6) ప్రకారం, ఫస్ట్ 12(6) ప్రకారం ఏం తీసుకోవాలి, ఫస్ట్ పర్సన్ ఎవరు, నాని టు ఆడియన్స్కి సంబంధించి. సో ప్రొవైడింగ్ బై వే ఆఫ్ యాక్చువల్లీ హెల్డ్ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతుంది, హైదరాబాద్లో. అంటే ఆ కేసులో, ఈ కేసులో ఎక్కడ జరుగుతుంది, మనం ఎక్కడ చేయాలనుకున్నాము, హర్యానాలో చేయాలనుకున్నాము. సో హర్యానా విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ వచ్చేసి పంజాబ్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి హర్యానా. డిఫరెంట్ స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ విల్ బి లెవబుల్. అండ్ నెక్స్ట్ అది సెక్షన్ 12(6) ప్రకారం పోతాం. నెక్స్ట్ సెక్షన్ 12(A)
ప్రకారం ఏం చెప్తానంటే ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఆర్గనైజేషన్. ఎవరైతే ఎన్బిఎఫ్సి వాళ్ళు ఆ కేసులో మూవీలో ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో కల్చర్ ఈవెంట్ టు రిజిస్టర్ పర్సన్. సో ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము, రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తుంటే అట్లాంటి కేసులో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అంటే ఎవరు, ఆ కేసులో అయితే నాని అవుతారు. ఈ కేసులో వచ్చేసి ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారు మిదికేరా ప్రైవేట్ లిమిటెడ్. మిదికేరా ప్రైవేట్ లిమిటెడ్ పంజాబ్ది అండ్ సుప్రియా ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఐజిఎస్టీ విల్ బి లెవబుల్, ఐజిఎస్టీ రేట్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకొక కేసు ఏమి, సెక్షన్ 12(3)(c). ఫస్ట్ వచ్చేసి 12(7), సెకండ్ వచ్చేసి 12(6), థర్డ్ వచ్చేసి 12(3)(c). 12(3)(cలో ఏం జరిగింది, ఆ స్టేడియంని వాళ్ళకి ప్రొవైడ్ చేయడము సుప్రియా వాళ్ళకి. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ బై వే ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆర్గనైజింగ్. సో ఎక్కడైతే ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేట్ అయ్యిందో ఆ ప్లేస్ ఆఫ్ సప్లై, ఆ లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము. సో దేర్ ఫోర్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ సప్లైడ్ బై హోటల్ దుందం to Supriya Private Limited by way of accommodation in Hotel 11 or for organizing the Midik concern shall be the location of Hotel Dundam, that is Gurugram, Haryana. Since the location of supplier and place of supply are in the same state, CGST and SGST will be leviable. Therefore CGST and SGST will be కంప్యూటెడ్. సిజిఎస్టీ హెచ్జిఎస్టీని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఒకవేళ ఆ ప్రైజ్ అంటే నాని ఛార్జ్ చేసే అమౌంట్, టికెట్ అమౌంట్ అనేది లెస్ దెన్ 500 ఉంటే సో ఫిక్స్డ్ అట్ 450. ఆన్సర్ విల్ బి ద change in respect of supplies provided by way of admission to Midik consider. So in the above case law, no IGST liability if consideration for ticket 450 as interstate services by way of right to admission to inter area Midik Private Limited are exempted from notification number 9/2017 prakaram. So if the consideration right to admission to event not more than 500 per person, so 500 ఎవరికి, పర్ పర్సన్కి. దీనికన్నా దాటకుంటే అప్పుడు జిఎస్టీ లవబిలిటీ రాదు. బట్ నెక్స్ట్ 2 కేసెస్ ఉన్నాయి కదా, 2 కేసెస్ కంటిన్యూ అవుతాయి, నో ఇష్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.